అధికారంలో ఏదైతుందో వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణం పూర్తి చేసుకోబడటం అంటే కొంచెం దేశ చరిత్రలో కూడా ఇక్కడ లేదు అని చెప్పంటున్నాను. దేశ చరిత్రలో చెప్పంటున్నాను. ఏమంటే 1,00,00,000 కోట్లు ఇవాళ 1,00,00,000 కోట్లు మీరు టోటల్ అంచనా వ్యయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇవాళ ఏ లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద ఇవాళ పియర్స్ కృంగిపోయానని చెప్పి భావిస్తున్నామో ఇట్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 500 crores. ఇట్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 500 crores. అంటే 1,00,00,000 కోట్లలో 500 కోట్లు అంటే ఎంత? 0.5%. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా ఇవాళ మీరు 1,00,00,000 కోట్లుగా భావించినా కానీ ఇవాళ మనకు లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద కృంగిపోయిందని చెప్పని భావించేది కేవలం జస్ట్ 500 crores అంటే లెస్ దెన్ 5%. అంటే 99,500 కోట్ల విలువ చేసేటువంటి ఒక నిర్మాణం ఇట్స్ ఇంటాక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇట్స్ లైక్ ఇండియా, భారతదేశం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టోటల్ ఆ నీటి ప్రాజెక్టు సమూహాన్ని మన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు దొరుకుతుంది. ఇక్కడ కృంగుదల అనేది ఏదైతే కేవలం లక్ష్మీ బ్యారేజ్ 2 పియర్స్ 500 కోట్లు. దాన్ని గమనంలోకి తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు పేలుతుంటే ఆశ్చర్యకలుగుతుంది. నీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏదైతుందో నువ్వు ఒప్పందం కుదుర్చుకోలేకపోయినావు. అదే కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించారు. ఇవాళ ఏదైతుందో ఇలా ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో దేశంలోనే వీళ్ళ ఇంత బాహుబలి మోటార్లు వీళ్ళ మీ గాయత్రి పంప్ మోటార్లు ఏదైతుందో 2019 ఆగస్టులో స్టార్ట్ అయినాయి. గాయత్రి పంపోజ్ బాహుబలి మోటార్స్ ఏదైతుందో పుట్టు యూజ్ 2009 వితిన్ 5 years ఆఫ్ ఏ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాల లోపు ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్ నుండి మీకు మిడ్ మానేరుకు నీటి తరలింపు చేసింది వితిన్ 5 years. ఇవాళ ఎల్నినో మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా కరువుతో తలడిల్లే పరిస్థితి ఉందా? ఇలా రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకున్నా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా ఏదైతే అని ముందు చూపు ఉండాలి.